అందరికీ నమస్కారములు. మిత్రులారా, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు అంటే 30 తారీఖు నాడు 9 గంటలకు రాత్రి 9 గంటల సమయంలో బత్తి గుల్ అంటే మొత్తం లైట్స్, ఇంటి లైట్స్ కానీ, షాప్స్లో ఉన్న కానీ లైట్స్ కానీ, ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా కానీ లైట్స్ ఆఫ్ చేసి తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చినారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ సవరణ చేసి ఒక నల్ల చట్టాన్ని తయారు చేసి ముస్లిం సోదరుల మీద రుద్దటానికి ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ఈ చట్టాన్ని పార్లమెంట్లో విపక్ష పార్టీలు దాదాపు 232 ఎంపీలు వ్యతిరేకించాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ సవరణ గురించి సలహాలు అడిగినప్పుడు 5 కోట్ల ముస్లిం సోదరులు QR కోడ్ ద్వారా ఈ చట్టం మాకు వద్దు అని తెలియజేయడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి ఉభయ సభలలో దీన్ని పాస్ చేపించి ఒక చట్టంగా తయారు చేసింది. ఇది కుట్రలో భాగం. బీజేపీ, RSS చేస్తున్న కుట్రలో భాగంగా యావత్తు భారతదేశ ముస్లిం సోదరులు కావచ్చు, సెక్యులర్ హిందూ సోదరులు కావచ్చు, క్రిస్టియన్స్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, మేధావులు, బుద్ధిజీవులు వ్యతిరేకిస్తున్నాయి. ప్రత్యేకంగా మా పార్టీ కూడా దీనిని వ్యతిరేకించింది. ఎందుకంటే ఒక మతపరమైన విషయంలో మాకు హక్కులు ఉంటాయి. ఏ మతమైనా ఇక్కడ తమ మతాన్ని అనుసరించి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ కేంద్ర ప్రభుత్వం అన్కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొచ్చి హక్కులను లాక్కుంటుంది. ఈ చట్టం అమలైతే భారతదేశంలోని వక్ఫ్ ఆస్తులన్నీ పెద్ద బాబులకు చెందుతాయి. అలాంటి చట్టాలు దీంట్లో రూపొందించడం జరిగింది. కానీ వాళ్ళు బయట మాత్రం మేము పేద ముస్లింల గురించి తెచ్చినాము, మహిళల గురించి తెచ్చినాము అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ నాయకులు ఆ చట్టంలో ఏముందో చదువుకుంటూ ప్రజలకు వివరించాలి. ఆ చట్టంలో రాసి ఉన్నది ఒకటి, వాళ్ళు బయట చెప్తున్నది ఒకటి. మా బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, మన తెలంగాణలో కూడా బీజేపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నాయి. ఈ చట్టం తీసుకురావడానికి దాదాపు ఒక 3 సంవత్సరాల నుండి జాతీయ మీడియాలో ఒక వక్ఫ్ బోర్డుకు విలన్గా చూపించడానికి ఎన్నో అబద్ధాలు పుట్టించి ఒక వక్ఫ్ బోర్డుకు విలన్గా చూపించి జనాల వక్ఫ్ బోర్డు చట్టం ఒక విలన్గా తయారు చేసింది, కుట్ర చేసింది ఇది బీజేపీ. ఇది RSS ఒక ఎజెండాలో భాగం. RSS బీజేపీ అనేది దేశ స్వతంత్ర ఉద్యమంలో లేరు. వాళ్ళు RSS దేశ స్వతంత్రంలో పాల్గొనలేదు. వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు ఏజెంట్గా పనిచేసినారు. అప్పుడు దేశ స్వతంత్రంలో ఎక్కువ శాతం ముస్లిం సోదరులు కావచ్చు, సెక్యులర్ హిందూ సోదరులు కావచ్చు, సిక్కు సోదరులు కావచ్చు కొట్లాడి స్వతంత్రం తీసుకొచ్చిన ఈరోజు దేశభక్తులుగా బీజేపీ, RSS చలామణి అవుకుంటూ ఒక విచ్ఛిన్నమైన భారతదేశం తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. స్వతంత్ర ఉద్యమం ముందు కూడా RSS ఎప్పుడు కూడా ఒక ఐక్యంగా ఉండాలనే ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, వర్గాలను విభజించుడు, వాళ్ళ భావజాలం మొత్తం అదే ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. చరిత్ర ఒకవేళ చూస్తే బ్రహ్మనిజం ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఆదివాసులకు కావచ్చు, శూద్రులకు కావచ్చు, అతి శూద్రులకు కావచ్చు అతి ఘోరంగా ఒక మానవ జాతిని వర్ణాలలో విభజించి హింసించిన చరిత్ర బ్రహ్మ సమాజానికి. అదే మళ్ళీ రిపీట్ చేద్దామనే ఒక దురాలోచనతో RSS ఎజెండాను బీజేపీ అమలు చేస్తుంది. కాబట్టి ఈ దేశం అనేది అందరిది, ఇది మనం గమనించాలి. మతాలు, కులాలు ఏర్పాటు చేసుకున్నది మనం.
భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఎన్నో దేశాలు, చిన్న చిన్న దేశాలు ఉండే. పాకిస్తాన్ కూడా ఒక దేశమే ఉండే, అక్కడ కూడా హిందూ రాజు ఉండే. ఆ చిన్న చిన్న దేశాలన్నీ కలిసి బ్రిటిష్కు వ్యతిరేకంగా కొట్లాడి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. అందుకోసమే యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ కలిసి, దేశాలు కలిసి ఒక యూనియన్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. అప్పుడు మనం ఒక కాన్స్టిట్యూషన్ కూడా రాసుకున్నాం. ఇది మనం గమనించాలి. నేను ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏంటంటే, బీజేపీ ఇప్పటికైనా ఆ చట్టాన్ని తీసుకోవాలి, వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, మరొక్కసారి బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ సోదరులకు మన దేశం అభివృద్ధి చెందాలంటే కులాలు, మతాలు అన్నీ సమానంగా చూడాలని తెలియజేస్తూ, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ఈ చట్టంలో ఏమున్నాయి ప్రజలకు తెలియజేయాలి. చట్టం చదివి వివరించాలి. చట్టంలో ఒక్కటి ఉన్నది, మీరు చెప్తున్నది ఒకటి. పార్లమెంట్లో కూడా అదే చేసినారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్తారు. బీజేపీ అనేది, ఆర్ఎస్ఎస్ అనేది నోట్లకు వెళ్ళేది ప్రతిదీ అబద్ధమే. ప్రజలను మోసం చేయటం తప్ప వేరేది రాదు. అభివృద్ధి అనేది తెలియదు. ఎప్పటి వరకు మోసం చేస్తారు జనాలను. ముస్లింలు సోదరులు ఇక్కడ ఎన్నో త్యాగాలు చేసినారు. ఇక్కడి భూమి తవ్వితే మా వారసుల రక్తం యొక్క వాసన బయట వెళ్తుంది. మీరు చేసింది భారతదేశానికి ఏమని మేము అడుగుతున్నాము. ఇక్కడ వచ్చినప్పుడు సెంట్రల్ ఏషియా నుండి ఆర్ఎస్ఎస్ బ్రహ్మ సమాజం వచ్చినప్పుడు, ఆర్యులు వచ్చినప్పుడు ఇక్కడ మతాలు, కులాలు, జాతులు ఏం లేవు. ఇక్కడ వచ్చి మొత్తం నాశనం చేసింది ఆర్ఎస్ఎస్ బ్రహ్మ సమాజం. అప్పుడే మొఘల్స్ కానీ బ్రిటిష్ కానీ వచ్చి ఈ సమాజాన్ని కొంచెం తీర్చిదిద్దడానికి ప్రయత్నించినారు. ఇది వాస్తవం. ఇది అప్పటి అంటరానితనానికి వ్యతిరేకంగా కొట్లాడింది జ్యోతిరావు పులే, సావిత్రి పులే దంపతులు ఎంత కృషి చేసినారు. అప్పుడు కూడా ముస్లింలు వారి దంపతులకు తన ఇల్లు స్కూల్ పెట్టడానికి ఇచ్చినారు. ఇది గమనించాలి. అదేవిధంగా మనం ఒకటి విషయం ఇక్కడ అంబేద్కర్ గారి గురించి, అంటరానితనం గురించి ఎంత కొట్లాడినారు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు దళితులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు సంతోషంగా జీవిస్తున్నారని అంటే అంబేద్కర్ గారి దయ వల్లనే. ఎందుకంటే అంటరానితనానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినారు, రాజ్యాంగంలో రాసినారు. అదే పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించిన బీజేపీ భారత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉండి అమిత్ షా గారు అంబేద్కర్ అని హేళన చేసినారు. అది ప్రతి ఒక్క భారతీయునికి గుండె మీద దెబ్బది. ఎంత మనకు నొప్పి తగిలిందో మాకే తెలుసు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక విషయం గమనించాలి. హిందూగా నేను పుట్టినాను కానీ హిందూగా నేను చావనని బుద్ధిజంని వాళ్ళు స్వీకరించారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే హిందూయిజంలో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఆదివాసులకు, దళితులకు ఒక సమానంగా చూడరు కాబట్టి, ఆ ఆలోచన లేదు కాబట్టి ఆ మతాన్ని ఇసిపెట్టినారు. అది మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ ఎవరి మతం వాళ్ళది. అన్ని మతాలను మేము గౌరవించాలి. మా మతాన్ని మేము అనుసరించాలి. అంతేగాని ఒక మతానికి కించపరచాలి, ఆ మతానికి దెబ్బ కొట్టాలి, ఆ మతాన్ని. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఎన్నో భాషలను బొందబెట్టింది, ఎన్నో మత ఆచారాలను హైజాక్ చేసింది. ఈ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు దేశ ప్రయోజనాల కోసం కావచ్చు ఏ ఉద్యమంలో పనిచేయలేదు. వీళ్ళు చేస్తున్నది ఒకటే. వీళ్ళు ఏం చేస్తారు? హైజాక్ చేసే పద్ధతి ప్రతిదీ, లాంగ్వేజ్లకు కానీ మత ఆచారాలకు కానీ. ఎందుకంటే వీళ్ళకు ఒక ముఖ్య నాయకులు లేరు. చరిత్రలో ఒక ముఖ్య ఆదర్శమైన నాయకులు లేరు వీళ్ళకు. కాబట్టి ఇతర నాయకులను హైజాక్ చేస్తారు. అదేవిధంగా మన భారతదేశ చరిత్రలోనే ఈరోజు బీజేపీ పరిపాలన కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఎజెండాలో నడుస్తున్న పరిపాలన కావచ్చు, దేశ
కి నాశనం చేస్తుంది. మనం గమనించాలి. ఈ దేశాన్ని మనం కాపాడాలంటే ఖచ్చితంగా బీజేపీని, ఆర్ఎస్ఎస్ ఎజెండాను వ్యతిరేకించాలి. బుద్ధిజీవులు, సామాజిక కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులు, మేధావులు ఇప్పటికే గలవింపారు. ఒకవైపు కగార్ పేరుతో ఆదివాసులను, వాళ్ళ భూములను లాక్కోవటానికి వాళ్లకు లక్షల సైన్యాన్ని రప్పించి కోట్ల ఖర్చు చేసి వాళ్ళకు నాశనం చేస్తున్నారు. ఇది మానవ జాతికి సిగ్గుచేటు. వెంటనే కగార్ అనే ఆపరేషన్ను ఖచ్చితంగా ఆపేయాలి. మా కేసీఆర్ గారు కూడా మొన్న పెద్ద బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున కగార్ మీద మాట్లాడినారు. ఎందుకు మాట్లాడినారంటే అక్కడ ఒక